జై శ్రీమన్నారాయణ. మాది ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లా సుభద్ర గ్రామం. అయితే ఇక్కడ వరద పాశము అన్నటువంటిది సాంప్రదాయము. ఇక్కడ పెద్దల సమక్షంలో అక్కడ దానికి సంబంధించినటువంటి పూజారి ఉంటారు. ఆయన సమక్షంలో అమ్మవారికి అట్లాగే వరుణదేవుడికి ఇక్కడ పూజలు చేసి పరమాన్నం వండి ఆ పరమాన్నం పాశంగా పోయటం జరుగుతుంది. దానివలన వర్షం ఇంతవరకు కూడా పడుతూ వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈరోజు కూడా పడే అటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది సాంప్రదాయము ముందు నుంచి ఇట్లా కొనసాగుతూ వస్తుంది. కానీ ఇక్కడ మాకు అంతా కూడా వర్షాధారం కలిగినటువంటి భూములు. ఈ వర్షాధారం కలిగినటువంటి భూముల వలన అందరూ పంటలు అయితే వేశారు. ఇప్పటి వరకు పంటలు సుభిక్షంగా ఉన్నాయి. కానీ ఇప్పటికి వర్షం లేకపోవడం వలన పెద్దల సమక్షంలో ఇట్లాంటి కార్యక్రమము పూజా కార్యక్రమం జరుగుతుంది. వర్షం పడాలని కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎత్తుపోతల పథకం బట్టలు అవి ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టారు. కానీ అవి ఇంత ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగే ఉన్నాయి. ఎత్తుపోతల పథకం కింద నీరు సప్లై కలిగేలాగా ఉంటే ప్రజలు వలసలు పోకుండా ఉండేటందుకు, హ్యాపీగా సుఖ సంతోషాలతో బ్రతికేటందుకు, పంటలు సుభిక్షంగా పండేటందుకు అపరాలు, పెసలు, మినువులు ఇట్లాంటి నువ్వులు ఇట్లాంటి పంటలన్నీ పండి లాభదాయక సాటిగా ఉండేటటువంటి విధంగా రైతే రాజు అనేటటువంటి పదానికి అర్థం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా పెద్దలు కూడా ఈ విధంగా ఆలోచించాలి. అట్లాగే అమ్మవారు ఆ వరుణదేవుడు కూడా అనుగ్రహించి ఆశీర్వదించి వర్షం పడాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. మీరు తినండి. ఇంద్రా దేశంగా ఉన్నారా 3 సార్లు